సార్ చెప్పు కృష్ణ. నెఫ్రాలజిస్ట్ కిడ్నీ డాక్టరే, యూరాలజిస్ట్ కిడ్నీ డాక్టరే, వీళ్ళిద్దరు ఎవరు బెస్ట్ సార్? ఎవరు బెస్ట్ అని చెప్పడానికి ఎప్పుడూ లేదు కృష్ణ. ఏ డాక్టర్ అయినా బెస్టే, అలాగని ఏ హ్యూమన్ బీయింగ్ అయినా వాడు చేసే వృత్తిలో బెస్టే. సో యూ కెనాట్ ఈక్వేట్ అండ్ కంపేర్ టూ డిఫరెంట్ ప్రొఫెషన్స్. అయితే ఈ డౌట్ చాలా మందికి సహజంగా వస్తుంటుంది, నెఫ్రాలజిస్ట్ అంటే ఏంటి, యూరాలజిస్ట్ అంటే ఏంటి. సో ఫస్ట్ మీకు డిగ్రీ గురించి చెప్తాను. ఎంబీబీఎస్ చేసిన తర్వాత పీజీ చేస్తాం, పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేస్తాం. సో ఎంబీబీఎస్ తర్వాత ఎండి జనరల్ మెడిసిన్ కానీ పీడియాట్రిక్స్ కానీ ఇలాంటివి చేశాక అప్పుడు డిఎం నెఫ్రాలజీ చేస్తారు, అది సూపర్ స్పెషాలిటీ. అలాగే ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి అప్పుడు ఎంసీహెచ్ యూరాలజీ చేస్తారు. సో యూరాలజీ చేసిన వాళ్ళు ఏంటంటే కిడ్నీలు ఆపరేషన్ చేయడం, కిడ్నీలో స్టోన్స్ తీయడము, లేకపోతే ప్రాస్టేట్ సమస్యలు చూడటం ఇలాంటివి చేస్తుంటారు. మరి నెఫ్రాలజిస్ట్ ఏం చేస్తారంటే యూజువల్గా కిడ్నీ పనితనం తగ్గిపోతుంది, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇలాంటివి రావటం వల్ల కిడ్నీల ఫంక్షన్ తగ్గటము, లేకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో మెడికల్ పార్ట్ వాళ్ళు చేస్తారు. సర్జికల్ పార్ట్ అంటే ఏంటి, కిడ్నీని డోనార్ దగ్గర నుంచి తీసి దాన్ని రిసిపియంట్లో పెట్టి కుట్టడం అవన్నీ మేము చేస్తాము. ఆ ముందు ఆ తర్వాత ఫాలో అప్ అంటే దానికి ఇమ్యూనో సప్రెషన్ ఇలాంటివన్నీ చేసేవేమో నెఫ్రాలజిస్ట్ చేస్తారు. సో ఎవరు గొప్ప అని ఎప్పుడూ చెప్పలేము, ఇద్దరు ఇంపార్టెంట్ కాబట్టి అందరూ కలిసి పనిచేస్తేనే పేషెంట్కి బెస్ట్ ఇవ్వగలుగుతాం. సో నీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, చాలా క్లారిటీ వచ్చింది. నాకు ఇప్పుడు దాకా డౌట్ అలా ఉండిపోయింది సార్, మేము అడగాలనిపించి అడిగాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే, బాయ్ బాయ్.